సామెతలు పార్ట్ 2. సో సామెతల నుండి మంచి మాటలు. సో గుడ్ వర్డ్స్ ఫ్రమ్ ప్రోవర్బ్స్. సో నిన్న దేవుడు కొన్ని మంచి మాటలు పలికాడు మన జీవితం గురించి, మన జీవిత గమనం గురించి. సో సామెతలలో చాలా మంచి మంచి అంశాలు రాసి పెట్టాడు దేవుడు. ప్రతిరోజు ఒకటి రెండు చాప్టర్ అన్న చదువుకొని ఆ సామెతలో ఉన్న జ్ఞానాన్ని పొందుకొని మనల్ని మన ప్రవర్తనను మార్చుకోవచ్చు. కాబట్టి సామెతల నుంచి మంచి మంచి మాటలు ఏంటిదో చూద్దాము. సామెతలు 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. సో జ్ఞానం ఉన్న వాడికి మనము ఏం చేస్తే ఒక డైరెక్షన్స్ ఇవ్వాలి. కొంతమంది బాగా ఉంటారు, నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళు తెలుసుకొని ముందుకు నడుస్తారు. మూర్ఖులైతే ఒకరి మాట వినరండి. మూర్ఖులు ఎప్పుడు కూడా ఒకరి మాట వినరు. సో నేను చేసేదే కరెక్ట్ అనుకుంటారు, నేను మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటారు, ఇంకొకరు ఉపదేశం వినరు. కానీ జ్ఞానము గలవానికట ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమునందును. చదువుకునే వాళ్ళని ఇంకా చదువుకోవాలని ఎంకరేజ్ చేయాలి, సంపాదించే వాళ్ళని ఇంకా సంపాదించాలని ఎంకరేజ్ చేయాలి, నీతిగా మాట్లాడే వాళ్ళకి, నీతిగా బ్రతికే వాళ్ళకి ఇంకా నీతిగా బ్రతకాలని ఎంకరేజ్ చేయాలి, మంచిగా బ్రతికే వాళ్ళకు ఇంకా మంచిగా బ్రతకమని ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలి. సో వీ నీడ్ టు ఎంకరేజ్ రైట్ పీపుల్. సో మనం రాంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అభివృద్ధి పొందకపోవచ్చు. మన జీవితంలో రైట్ పీపుల్ని ఐడెంటిఫై చేయాలి. కొంతమంది కష్టపడే తత్వం ఉంటుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కొంతమందికి సోమరితనం, కష్టపడకుండానే అన్నీ రావాలని కోరిక ఉంటుంది. వాళ్ళని మనం ఎంత ఎంకరేజ్ చేసినా కూడా వాళ్ళు అభివృద్ధి చెందలేరు. సో జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. సో మనము కూడా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలండి. ఎప్పుడైనా జ్ఞానము లిమిట్లెస్ అండి. జ్ఞానానికి ఒక లిమిట్ అనేది ఉండదు. నువ్వు ఏ జ్ఞానమైనా అడగండి. ఉద్యోగం చేయాలా, ఉద్యోగం చేయగలిగే జ్ఞానము, పీపుల్ మేనేజ్మెంట్ అండ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు, పీపుల్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే హౌ టు హ్యాండిల్ ద పీపుల్ అవి కావచ్చు. సో నువ్వు అడగచ్చు, జ్ఞానం ఏ విషయంలోనైనా జ్ఞానం అడగచ్చు. సో ఒకవేళ బిజినెస్ పెట్టుకుంటున్నావు, బిజినెస్ జ్ఞానము, వాక్యాన్ని బోధించాలి జ్ఞానము, సంఘాన్ని నడిపించాలి జ్ఞానము, చర్చిని నడిపించాలి జ్ఞానము, ఫైనాన్షియల్గా మనము హ్యాండిల్ చేయగలగాలి, ఫ్యామిలీలో ఫైనాన్సెస్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి జ్ఞానము. సో దేవుణ్ణి అడుగు, నీకు ఏ విషయంలో జ్ఞానం తక్కువగా ఉందా? వర్క్ విషయంలో జ్ఞానం తక్కువగా ఉందా? పిల్లల్ని పెంచడంలో జ్ఞానం తక్కువగా ఉందా? లేకపోతే భర్తతో మాట్లాడడంలో జ్ఞానం తక్కువగా ఉందా? సంఘాన్ని నడిపించడంలో జ్ఞానం తక్కువ ఉందా? ఏ విషయంలో జ్ఞానం తక్కువ ఉందో దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి తీసుకొచ్చుకో జ్ఞానాన్ని. ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు జ్ఞానము. సో అన్నిటికంటే ముఖ్యము జ్ఞానం అండి. బంగారం వెండిని వెతికినట్టు మనం జ్ఞానాన్ని వెతకాలట. బంగారం వెండి గురించి ఆరాట పడ్డట్టు జ్ఞానం కలిగి ఉండాలని ఆరాట పడాలట. ఎందుకంటే నీ జ్ఞానం వల్ల డబ్బులు సంపాదిస్తావు, కానీ డబ్బుల వల్ల జ్ఞానాన్ని కొనుక్కోలేవు ఎక్కడ కూడా. సో కాబట్టి జ్ఞానము చాలా ఇంపార్టెంట్. విజ్డమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ ఆల్ ద ఏరియా. పిల్లల్ని ఎలా పెంచాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, ఆఫీస్లో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఇదంతా జ్ఞానంతో ప్రవర్తించాలి ఎప్పుడైనా కూడా. అందుకే బుద్ధి లేకుండా ప్రవర్తించద్దు అంటారు, జ్ఞానముతో ప్రవర్తించాలి అంటారు. బైబిల్ అదే చెప్తుంది. అదే జ్ఞానము గలవానికి నువ్వు ఏది చెప్పినా కూడా వాడు మరింత జ్ఞానము పొందుకుంటాడు. సో ఎంకరేజ్ యువర్ పీపుల్, రైట్ పీపుల్. సో నీ చుట్టూ సమాజంలో కొంతమంది కష్టపడే తత్వం ఉంది, ఎంకరేజ్ చేయాలి వాళ్ళను, కష్టపడమని ఎంకరేజ్ చేయాలి. అదే ఒక సోమరిపోతుని ఎంకరేజ్ చేసామనుకో, వాడు విని అభివృద్ధి చెందరు. కొంతమంది కష్టపడతారు, అయ్యా మేము ఏ పనైనా చేయగలుగుతాము అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు ఏ పని ఇచ్చినా కూడా మేము చేస్తాము, అలాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు మహాభివృద్ధి చెందుతారు. బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. సో పరిశుద్ధ దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, నీకు రియల్ ఎస్టేట్ జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే ఫిలిం నాలెడ్జ్ ఉండొచ్చు, రాజకీయంలో జ్ఞానం ఉండొచ్చు, నువ్వు చేసే పనిలో జ్ఞానం ఉండొచ్చు, కానీ దైవ జ్ఞానము లేకపోతే అవన్నీ కూడా వృధా. స్పిరిచువాలిటీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా. సో రాను రాను లోకంలో దేవుడు అనేది లేదు, దేవుడు అనే భక్తి లేదు, దేవుడు అనే కాన్సెప్టే లేకుండా పోతుంది. సో అది జ్ఞానానికి విరుద్ధము. అంటే జ్ఞానము సంపాదించుకునే వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళే ఆ దేవుడి గురించి జ్ఞానాభివృద్ధి పొందుకుంటారు. సో దైవ జ్ఞానము చాలా ముఖ్యమండి. ఫస్ట్ మీరు దైవ జ్ఞానము మీ ఆఫీస్లో జ్ఞానంతో పాటు, మీ కుటుంబంలో జ్ఞానంతో పాటు దైవ జ్ఞానంతో నిండుకోవాలని కూడా ప్రార్థించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సో జ్ఞానవంతులు మాత్రమే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. సో నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నావా, అయితే నీలో జ్ఞానం ఉన్నట్టు. దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదా, అయితే నువ్వు జ్ఞానము లేని వాడవట.
పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారము. ఈ దేవుడి గురించి తెలుసుకోవడమే వివేచన, అంటే జ్ఞానానికి బుద్ధికి ఆధారము అట. కాబట్టి యు నీడ్ టు నో మోర్ అబౌట్ యువర్ గాడ్. దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. సో మనం వచ్చింది ఆయన దగ్గర నుంచే, పోయేది ఆయన దగ్గర నుంచే. కానీ మనం ఏం చేసింది, మనకు కంటికి గుడ్డితనం వచ్చేసింది. దేవుడు అనే కాన్సెప్టే లేకుండా, దేవుడు అనే వాడే లేకుండా, దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్న కాన్సెప్ట్లో బ్రతుకుతుంది. సో నువ్వు ఎప్పుడైతే దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకుంటావో, ఆ అపోహలు, ఆ అవమానాలు, ఆ యొక్క డౌట్, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. అందుకే డౌట్ ఆన్ యువర్ గాడ్. దేవుడి పైన డౌట్ పడద్దు ఎప్పుడైనా కూడా. ఎక్కువగా తెలుసుకోండి, దేవుడితో ఎక్కువసేపు గడపండి, అదే మనకు ముఖ్యము. మృదువైన మాట క్రోధము చల్లార్చును. సో సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. నొప్పించు మాట కోపమును రేపును. సో మనం మాట్లాడే మాటలు, కొంతమంది మృదుగా మాట్లాడతారు. సో అవతల వాడు కోపంగా మాట్లాడుతున్నాడు, అయినా మనము శాంతిగా మాట్లాడాలి. అవతల వాళ్ళు కోపంగా మాట్లాడుతున్నారు, అయినా మనం శాంతంగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళ కోపము చల్లారిపోతుంటుంది. కొంతమంది మాట్లాడితే పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు శాంతంగా ఉన్న వాళ్ళకు కూడా కోపం వచ్చేలాగా మాట్లాడుతుంటా అంటారు, ద్వేషం వచ్చేలాగా మాట్లాడుతుంటా అంటారు, రఫ్గా మాట్లాడతారు, ర్యాష్గా మాట్లాడతారు, రూడ్గా మాట్లాడుతుంటా అంటారు. సో అలాంటి మాటల వల్ల ఏమవుతుందంటే కోపము రేపుతుంది. కోపం వచ్చేటట్టు మాట్లాడద్దు ఎప్పుడు కూడా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. సో ఒక స్మూత్గా నువ్వు మాట్లాడవనుకో, అది ఇతరుల కోపాన్ని ఏం చేస్తుందట, చల్లారుస్తుందట. సో అదే నొప్పించు మాట అయితే కోపాన్ని రేపుతుందట. చాలామంది కూడా కోపాన్ని రేపేటట్టే మాట్లాడుతుంటారు. కొంతమంది మాట్లాడుతుంటే ఇక లోపల నుంచి ఆ బీపీ అనేది బయటకు వస్తుంటా ఉంటుంది. గట్టి గట్టిగా అరవడం, గట్టి గట్టిగా మాట్లాడడం, ప్రేమ లేకుండా మాట్లాడడం, గట్టిగా అరవడము. సో ఇవన్నీ కూడా చేసినప్పుడు నీ యొక్క మాట తీరు వల్ల అవతలాడికి కోపం వస్తుంది. సో అందుకే అవతలాడు కోపంగా ఉన్నా నువ్వు శాంతంగానే మాట్లాడు. అవతలాడు కోపంగా ఉన్నా కూడా నువ్వు మనశ్శాంతిగా దీర్ఘశాంతంతో మాట్లాడు. సో మృదువుగా మాట్లాడు. అప్పుడు వాడి కోపం కూడా ఏమవుతుందట, చల్లారుతుందట. కొంతమంది శాంతంగా ఉన్న వాళ్ళని కూడా సూది వేసి పొడిచినట్టుగా మాట్లాడుతుంటారు, ఒక గన్ను పెట్టి కాల్చినట్టుగా మాట్లాడుతుంటారు, ఒక పుండు మీద కారం వేసినట్టుగా మాట్లాడుతుంటారు. అలాంటి మాటల వల్ల కోపం రేపును. సో ఈ రోజు నుంచి మన టంగ్ కూడా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. సో సామెతలు 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నామని, ఎంత ఆనందంగా ఉన్నామని అది ముఖ్యం. కొంతమంది 100 కోట్లు 1000 కోట్లు ఉండి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, తినడానికి టైం ఉండదు, పడుకోవడానికి నిద్ర రాదు, పడుకోవాలంటే నిద్ర రాదు. సో ఎప్పుడు ఎవరు వచ్చి ఆస్తిని కొట్టివేస్తారా అని టెన్షన్ ఉంటుంది. అందుకే నెమ్మది లేకుండా విస్తార ధనం ఉండకంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. అన్యాయాలు చేసి అక్రమాలు చేసి నెలకు 1,00,000 సంపాదించకంటే నీతితో నిజాయితీతో నెలకు 10,000 సంపాదించుకొని, 10,000లో నువ్వు సుఖంగా తిని పడుకొని హ్యాపీగా నిద్రపోయి సుఖంగా నిద్ర లేచినప్పుడు అదే నీకు నిజమైన ఆశీర్వాదము. సో నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు, నువ్వు తక్కువ సంపాదించినా సంతోషంగా ఉన్నావా లేదా, ఎక్కువ సంపాదించినా బాధగా ఉన్నావా లేదా. సో ఏది నిన్ను సాటిస్ఫై చేస్తుంది. సో డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని అనుభవించడం కూడా ముఖ్యమే. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాంట్లో నెమ్మది కూడా ఉండడం ఇంపార్టెంట్. చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక మెంటల్ టెన్షన్, ఎప్పుడు ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రెషర్, ఎప్పుడు ఒక డబ్బు ఒకటే ఉంటుంది కానీ ఇక ఏది ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు, శాంతం ఉండదు, సమాధానం ఉండదు, ఏది ఉండదు, అన్నీ కోల్పోతారు. ఒక డబ్బు మాత్రమే ఉంటుంది. కొంతమంది దగ్గర డబ్బు ఉండదు కానీ అన్నీ ఉంటాయి, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కుటుంబంతో టైం స్పెండ్ చేస్తారు, కుటుంబంతో నడుసు టైం స్పెండ్ చేసి కొంచెం సంతోషంగా ఆనందంగా ఉంటారు, ఉన్న దాంట్లో తిని తృప్తి పొందుతారు. కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళు కుటుంబంతో టైం గడపలేరు, కుటుంబంతో ఒక పూట భోజనం కూడా చేయలేరు. సో అలా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండకంటే కొంచెము కలిగి ఉండటం మేలు, కొంచెం కలిగి ఉండటం మేలు. ఒకవేళ ధనం వచ్చినా కూడా నీ మనశ్శాంతి పోవద్దు, ఆ ధనం వచ్చినా కూడా నువ్వు కుటుంబంతో స్పెండ్ చేయాల్సిన టైము ఆగిపోవద్దు, ఆ ధనం వచ్చినా కూడా నీకు ఆ గర్వం రావద్దు, ఆ ధనం వచ్చినా కూడా నిన్ను తప్పిపోవద్దు. కొంతమంది ధనం వస్తే నిద్ర పట్టదు, ధనం వస్తే ఆకలి తినడానికి టైం ఉండదు. సో అలాంటిది ఉండి కూడా వేస్ట్. నువ్వు సంపాదించేది ఎందుకు? తినడానికి, అనుభవించడానికి. సంపాదించేది ఎందుకు? నీవు అన్నీ ఇచ్చి కొనుక్కోవడానికి.
సో అప్పుడు నీకు నెమ్మది కలగాలంటే దేవుడందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండటమేను. సంపాదించాలి, కానీ అది అన్యాయంగా అక్రమంగా మాత్రం సంపాదించొద్దు. సో మోసంతో సంపాదించొద్దు, అది దేవుడి దృష్టికి అసహ్యము. కాబట్టి నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండడము మంచిది కాదు అని దేవుడు అంటున్నాడు. సామెతలు 15వ అధ్యాయము 17వ వచనం, పగవాని ఇంట కొవ్వు ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కొంతమంది తిట్టుకుంటా మటన్ చికెన్ పెడతారు. సో కొంతమంది ప్రేమతో అయినా పచ్చడి వేసి పెడతారు. సో ప్రేమతో పచ్చడి అన్నం పెట్టినా చాలు. తిట్టుకుంటా నాన్ వెజ్ పెట్టడం కంటే తిట్టకుండా ప్రేమతో వెజిటేబుల్ పెట్టినా చాలు. సో అది ఇంపార్టెంట్. కొంతమంది గులుక్కుంటా సనుక్కుంటా పెడుతుంటా అంటారు, మంచి భోజనమైనా కూడా అది వేస్ట్ అంటున్నాడు. సో పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. చాలామంది మనందరికీ కూడా ఈ సామెత తెలుసు. ప్రేమ ఉన్న చోట ఒక పచ్చడన్నం తిన్నా చాలు, ఒక కూరగాయల భోజనం చేసినా చాలు. ప్రేమ లేని చోట, ఆప్యాయత లేని చోట, రెస్పెక్ట్ లేని చోట మనము నాన్ వెజ్ భోజనం ఎంత పంచభక్ష పరమాణాలు పెట్టినా అది వేస్ట్. సో కాబట్టి ప్రేమగా ఎవరన్నా మిమ్మల్ని పిలిచారు అనుకోండి, వాళ్ళు ఏది పెట్టినా కూడా తినొచ్చు. సో కొంతమంది వాళ్ళని కూడా వంకలు పెడతారు. మమ్మల్ని ఫుడ్కు పిలిచారు కానీ వాళ్ళు నాన్ వెజ్ పెట్టలేరు. సో వాళ్ళు ఏం పెడుతున్నారని ఆలోచించద్దు, ఏ గుణంతో పెడుతున్నారు అనేది చూడాలి ఎప్పుడైనా కూడా. వాళ్ళు ఏ గుణంతో, మంచి గుణంతో పెడుతున్నారా, తిట్టుకుంటూ పెడుతున్నారా, లేకపోతే విమర్శించుకుంటూ పెడుతున్నారా, గునుక్కుంటా సనుక్కుంటా పెడుతున్నారా, సో ప్రేమతో పెడుతున్నారా, లేకపోతే కోపంతో పెడుతున్నారా, అది ఇంపార్టెంట్. సో పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినట కంటే, అంటే నాన్ వెజ్ తినడం కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. సో ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు. కోపోద్రేయు గలవాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచేవేను. కొంతమంది కోపమున్న వాళ్ళు, గర్వమున్న వాళ్ళు ఏం చేస్తారంటే కలహాలను రేపుతారు. అలాంటి వాళ్ళకు దూరం ఉండాలి. కొంతమంది గొడవలు పుట్టించడమే వాళ్ళ పని, గొడవలకు వెళ్ళడమే వాళ్ళ పని, ఇతరుల మీద చాడీలు చెప్పి గొడవలు పుట్టించి గొడవలను చేయడమే వాళ్ళ పని. సో నీ మనసులో నీ చుట్టూ ఉన్న సమాజము ఎలా బిహేవ్ చేస్తుంది నీతోటి, లేకపోతే నీ చుట్టూ ఉన్న సమాజంతో, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 10 మంది ఈడియట్స్తో నడిస్తే మనం కూడా 11వ ఈడియట్ అవుతామట. ఒక 10 మంది జ్ఞానులతో నడిస్తే మనం కూడా 11వ జ్ఞానం అవుతామట. ఒక 10 మంది నీతిమంతులతో నడిస్తే మనం కూడా 11వ నీతిమంతులతో. ఒక 10 మంది విశ్వాసులతో నడిస్తే నువ్వు కూడా 11వ విశ్వాసి అవుతావు. ఒక 10 మంది అబద్ధకులతో నడిస్తే నువ్వు కూడా అబద్ధికులు అవుతావు. సో కాబట్టి వాట్ ఈజ్ యువర్ సర్కిల్? సో నీ సర్కిల్ ఏంటిదో చూసుకోండి. కోపోద్రేయం గలవాడు కలహము రేపును. సో కోపంతో ఉన్నవాడు, అహంకారంతో ఉన్నవాడు, వాడు ఎప్పుడు కూడా గొడవలను పుట్టి రేపుతాడు. దీర్ఘశాంతుడు వివాదం నడిచివేను. దీర్ఘశాంతం ఉన్నవాళ్ళు ఆ గొడవలను చల్లారుస్తాడు. కొంతమంది కాముగా ఉన్నా కూడా భార్య భర్తల మధ్య గొడవ పెట్టిపోతారు, అత్తకోడల మధ్య గొడవ పెట్టిపోతారు. కాముగా ఉన్నా కూడా చాడీలు చెప్తారు. అలాంటి వాళ్ళను నువ్వు డిస్కనెక్ట్ చేయడమే బెటరు. సో దీర్ఘశాంతం ఉన్న వాళ్ళట కోపాన్ని, ఈవెన్ భార్య భర్తలు గొడవ పెట్టుకున్నారనుకో, దీర్ఘశాంతం గలవాడు వద్దు అని సర్ది చెప్పేసి ఆ విడిపోయిన భార్య భర్తలను కలుపుతాడు, విడిపోయిన వాళ్ళను కలుపుతాడు. సో చాలామంది కూడా కలిసి ఉన్న వాళ్ళను విడగొట్టడానికి ట్రై చేస్తారు, కానీ విడిపోయిన వాళ్ళను కలపడానికి ఎవరు ట్రై చేయరు. సో అది మాత్రం కరెక్ట్ కాదు. సో అందుకే పగవాని ఇంట కొవ్వనియద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కోపద్రోహికే గలవాడు కలహము రేపును, దీర్ఘశాంతము గలవాడు వివాదము నడిచివేను. సో సో సర్కిల్, మెయింటైన్ గుడ్ సర్కిల్, గుడ్ పీపుల్ సరౌండింగ్ యూ. సో అందుకే కోపంతో ఉన్న వాళ్ళను వాళ్ళు డ్యామేజ్ చేస్తుంటా అంటారు. మన కోపం కూడా మనల్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే తన కోపమే తన శత్రువు అని అంటారు కదా, అది నిజమండి. ఎవరి కోపం వాళ్ళకు శత్రువే. సో సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం, నీ పన్నుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములను సఫలమగును. సో డూ ఆల్ యువర్ వర్క్స్ విత్ యువర్ హోల్ హార్ట్. సో నీ భారం మొత్తము కూడా దేవుని మీద ఉంచుము. అయ్యా నా శక్తి కాదు, నా బలము కాదు, నా యుక్తి కాదు, కేవలం నీ కృప మీద ఆధారపడి బ్రతుకుతున్నానయ్యా. అయ్యా నా భారాన్ని నీ భుజం మీద వేస్తున్నాను. నా కుటుంబ భారాన్ని, నా జాబు భారాన్ని, నా యొక్క అన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నన్ను ముందుండి నడిపించండి, నా మార్గాలను సరళం చేయండి, నా ఉద్దేశాలను సఫలపరచండి అని ప్రార్థించుకోవాలి. పనుల భారమట యెహోవా మీద ఉంచమంటున్నాడు అయ్యా. ఎందుకంటే మనం బేర్ చేయలేమండి. ఈ కుటుంబాన్ని మార్చలేము, మనము సంఘాన్ని మార్చలేము, సంఘ సభ్యులను మార్చలేము, మన పరిస్థితులను మార్చలేము, మన అప్పులను, మన కష్టాలను, కన్నీళ్లను దేన్ని కూడా మనం మార్చలేము. మార్చే శక్తి మనకు లేదు. మనకి ఇచ్చిందల్లా దేవుడు ప్రార్థించడం మాత్రమే. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ భారమైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా ప్రార్థించుకొని దేవుడికి వదిలేయడమే.
సో నీ భారాన్ని మొత్తము ప్రార్థన రూపకంగా ఆయనకు అప్పచెప్పేసాయి. అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. అంటే యు ఆర్ గివింగ్ కంప్లీట్ యాక్సెస్ టు గాడ్. సో దేవుడికి నువ్వు కంప్లీట్ యాక్సెస్ ఇచ్చేసాయి. ట్రస్ట్ హిమ్. ఆయనను నమ్మేసి, అయ్యా ఇక నా కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా మనస్సుని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా సంఘాన్ని, సంఘ సభ్యులను నీ చేతికి అప్పగిస్తున్నాను. సో యు ఆర్ కమిటింగ్ ద వే, యు ఆర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ సరెండరింగ్ యువర్ సిచ్యువేషన్స్, యు ఆర్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్. సో యు ఆర్ కమిటింగ్ టు గాడ్. So you are submitting all your problems, you are submitting all your circumstances, you are submitting all your everything to God. So then God will take over on you, on your situations, on your surroundings. సో అప్పుడు దేవుడు నీ యొక్క ఉద్దేశములను సఫలపరుస్తాడు. సో నీ చేతిలో పట్టుకున్నంత వరకు ఏది మారదండి. ఒకసారి దేవుడి చేతికి కంప్లీట్గా యాక్సెస్ ఇచ్చేసి నువ్వు మనశ్శాంతిగా ఉన్నప్పుడే అప్పుడు దేవుడు కంప్లీట్గా నీకు చక్కబెడతాడు. సో నాకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ అన్ఫేవరబుల్గా వస్తాయి. అప్పుడు నేను చేయగలిగింది ఏముండదు. అయ్యా నా సిచ్యువేషన్స్ అన్నీ అన్ఫేవరబుల్గా ఉన్నాయి, ప్లీజ్ మేక్ ఇట్ ఫేవరబుల్ అని ఆయన చేతికి వదిలేసి ఇక మర్చిపోతాను. ఆయన్నే చక్కబెడతాడు, ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు. ఎందుకంటే మనకు తెలుసు, ఆయనకు తెలుసు మనం ఏ బాధల గుండా వెళ్తున్నాము, ఏ సమస్యల గుండా వెళ్తున్నాము. ఈ నోస్ ఎవ్రీథింగ్, ఈ నోస్ ఎవ్రీథింగ్. సో గివ్ యాక్సెస్ టు గాడ్ ఆన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్ పైన దేవుడికి ఏం చేయాలి? యాక్సెస్ ఇచ్చేసేయాలి. అప్పుడు దేవుడు విల్ టేక్ ఓవర్ అండ్ విల్ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్. సో సామెతలు 16వ అధ్యాయము 8వ వచనము, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సో అన్యాయం చేసి, అక్రమాలు చేసి, మోసాలు చేసి నెలకు 10 లక్షలు సంపాదించడం కంటే నీతితో కూడిన కొంచెము, అంటే ఒక 50,000 సంపాదించిన శ్రేష్టము. అందులో శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుంది. కాబట్టి అన్యాయపు సిరి కోసం, అన్యాయపు కష్టార్జితం కోసం ఎప్పుడు కూడా మనం వెనుకపడద్దు. ఒకటే అండి, నువ్వు పడ్డావు సరే, నేను ఒప్పుకుంటా, నాకు మంచి సంపాదించుకోవాలి, అన్యాయం మోసం చేసిన ఇల్లు కట్టుకోవాలి, అన్యాయం అక్రమం చేసిన ఒక లగ్జరీ కారు కొనుక్కోవాలి, దట్స్ ఫైన్, కొనుక్కున్నావు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రము ఆ సంపాదించిన సంపాదన తీసుకొని వెళ్ళలేవు. అలాగే ఉన్నన్ని రోజులు కూడా అన్యాయంగా సంపాదించావు కాబట్టి నీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు. ఏదో ఒక రకంగా డబ్బు వృధా అవుతుంటుంది, డబ్బు ఖర్చు అవుతుంటుంది, అనారోగ్య పాలు కావచ్చు, పిల్లలు సరిగా పెరగకపోవచ్చు, కుటుంబం నాశనం కావచ్చు. అన్యాయం సరి వల్ల నువ్వేం చేసుకుంటున్నావు? పాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. సరే, ఇవంతా ప్రయాసపడ్డావు, ఇల్లు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు, డబ్బు సంపాదించుకున్నావు, గొప్పవాడిపోయావు, లోకాన్నే జయించావు, కానీ ప్రాణాన్ని కాపాడుకోలేదు. సో అప్పుడు ప్రాణం లేకుండా ఇవన్నీ కూడా వృధానే కదా. సో నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఏది కూడా తీసుకొని వెళ్ళలేము. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాము. ఎన్ని సంపాదించినా, ఎంత డబ్బులున్నా, ఎంత ఎంత ఆస్తిపాస్తులున్నా మనం ఈ లోకం నుంచి తీసుకుపోయేది ఏది లేదు. సో నీతిగా బ్రతికి కూడా కొంత డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, నీతిగా సంపాదించి ఇల్లు, కారు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో ఒకటి అన్యాయం అక్రమం చేసి పెద్ద కారు కొనుక్కోవడం కంటే నీతితో ఒక చిన్న కారు కొనుక్కోవడం బెస్ట్. అన్యాయాలు, అక్రమాలు, మోసం చేసి 4 BHK హౌస్, విల్లా కొనుక్కోవడం కంటే, లేకపోతే నీతిగా నిజాయితీగా బ్రతికి ఒక 2 BHK హౌస్ కొనుక్కున్న బెటరు. సో చూడాలి మనము. కొంతమంది అన్యాయాలు, అక్రమాలు చేసి, మోసాలు చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్, త్రిబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంటే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నా చాలు, నువ్వు మోసం చేయకుండా నిజాయితీగా సంపాదిస్తే. సో చూడాలి, మనం ఆలోచించాలి. ఎలా ఎలా ఆలోచించాలి? నీతిగా ఉందా లేదా నా సంపాదన, మన ప్రవర్తన నీతిగా ఉందా లేదా. సో డోంట్ రష్ ఫర్ బిహైండ్ ద మనీ వెనకాల ఎప్పుడు కూడా రష్ కావద్దు, పరిగెత్తద్దు. సో అది పరిగెత్తిన కొద్దీ, అది వెంబడించిన కొద్దీ నువ్వు వెంబడిస్తూనే ఉంటావు జీవితాంతం. సో యూ కెన్ సిట్ విత్ గాడ్ అండ్ యూ విల్ టర్న్ ఆల్ ద మనీ టు యువర్ హ్యాండ్. సో ఆయన నీ చేతికి ఆ మనీని రిలీజ్ చేస్తాడు. నువ్వు గాడ్తో వర్క్ చేసుకో, నువ్వు గాడ్తో మాట్లాడుకో, దేవుడితోటి. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సో ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించినను, యెహోవా వాని నడతను స్థిరపరచును. చూసారా? అందుకే నీ హృదయ ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. సో నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే పొందుకుంటావు. మంచి కోరుకుంటే మంచే పొందుకుంటావు, చెడు కోరుకుంటే చెడే పొందుకుంటావు. ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకొనును. మనం ఏం చేయాలనుకున్నది ఫస్ట్ మనసే. ఇప్పుడు నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, ఫస్ట్ మనసే ప్రేరేపిస్తుంది. మనసులో అనుకుంటాను బైక్ మీద వెళ్ళాలి, ఈ దారిలో వెళ్ళాలి, లేకపోతే నేను 10 మందికి సహాయం చేయాలి. సో సహాయం చేయాలని మనసులో అనుకున్నాను, దేవుడు దానికి ఏం చేస్తాడట, వాని నడతను స్థిరపరచును. సో అందుకే నువ్వు మనసులో మంచిగా కోరుకో, 10 మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలని మంచిగా కోరుకో. అప్పుడు దేవుడట వాని నడతను స్థిరపరచునట. నేను గొప్పగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనసులో అనుకో. అప్పుడు దేవుడు వాడి నడతను స్థిరపరచును.
సో నేను ఒకరిని మోసం చేయాలి, నువ్వు కూడా మోసగాడివైపోతావు. ఒకరిని ఆలోచన వస్తేనే చాలు. అందుకే నీ ఆలోచనలో కూడా పాజిటివిటీ ఉండాలి, నీ మాటల్లో పాజిటివిటీ ఉండాలి. సో పాజిటివిటీ, సో స్ప్రెడ్ యువర్ పాజిటివ్ లైఫ్. సో ఒక నీ చుట్టూ పాజిటివ్ ఆరా అనే పాజిటివ్ అనే వస్త్రమాన్ని పెట్టుకో. కొంతమంది ఏది మాట్లాడినా నెగిటివే, ఏది చెప్పినా నెగిటివే. ఆ నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు ఆ నెగిటివ్ అనే బురదలోనే ఉంటారు. వాళ్ళని ఎంత కడిగినా కరగరు, క్లీన్ కారు వాళ్ళు. సో నువ్వు ఎవరి గురించి కూడా నెగిటివ్గా థాటే రానివ్వద్దు. ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, మీ మనసులో ఎవరి గురించి కూడా నెగిటివ్ ఆలోచన రానివ్వకండి, నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. కాబట్టి నువ్వు ఈ హృదయంలో మంచిగా యోచించుకో, మంచిగా మాట్లాడుకో. నేను గొప్పవాడిని అవుతాను అని మనసులో అనుకో. దేవుడు దానిని స్థిరపరుస్తాడు. నేను ఉన్నత స్థాయికి వెళ్తాను, నేను అనేక మందికి ఆశీర్వాదంగా మారుతాను, నేను మంచి బిజినెస్ చేస్తాను, నేను సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను. సో విల్ పవర్ కంప్లీట్గా నీ మనసు ఎలాగైతే ఉంటుందో మన బ్రతుకు ఎలాగుంటుందో, మన బుద్ధి ఎలా ఉంటుందో మన బ్రతుకు అలా ఉంటుంది అని చెప్పాం మనం. సో ఇంకా నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు, సో దాన్ని బట్టే దేవుడు నిన్ను నడిపిస్తుంటా అంటాడు. లేదు నేను దొంగతనం చేయాలి, సో నువ్వు అలాగే దొంగవైపోతావు. నేను మోసం చేయాలి, అలాగే మోసగాళ్ళం అవుతాం. లేదు నేను 10 మందిని ఆశీర్వదించాలి, సో నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. 10 మందిని నేను ఆదరించాలి, సో నిన్ను ఆదరించి దేవుడు 10 మంది నీ ద్వారా ఆదరిస్తాడు. నిన్ను ఆశీర్వదించి దేవుడు నీ ద్వారా ఆశీర్వదిస్తాడు. సో కాబట్టి ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా నుండును. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా విడవడండి. కొంతమంది సుఖాల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు, అంటే బెల్లం ఉన్న చుట్టే ఈగలు వస్తాయంటారు కదా. సో నిజమైన స్నేహితుడు మాత్రం నువ్వు కష్టాల్లో ఉన్న, బాధలో ఉన్న, అవమానాల్లో ఉన్న, నిందలో ఉన్న, అప్పులో ఉన్న, ఎలా ఉన్నా కూడా నీ దగ్గరకు వస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ కష్టాల్లో ఎవరైతే తోడు ఉంటారో వాళ్ళే నిజమైన దేవుడు, నిజమైన వాళ్ళు, నిజమైన స్నేహితుడు. కొంతమంది మన కుటుంబ సభ్యులే మన కష్టాల్లో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేస్తారు, విమర్శిస్తారు, మన గురించి చెడుగా మాట్లాడుతుంటారు. కానీ కొంతమంది బయటి వాళ్ళు సహాయం చేస్తారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ బాధలు ఉన్నప్పుడు ఎవరు వచ్చారు అన్నది నీకు ఇంపార్టెంట్, ఎవరు వదిలేశారన్నది కాదు. సో ఎవరు వచ్చి నీకు సాయం చేశారు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాంటి వాళ్ళు వెరీ రేర్, వెరీ రేర్. సో నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా విడవక ప్రేమించును, దుర్దశలతో వాడు సోదరుడిగా ఉండును. సో మన కష్టాల్లో ఉన్నప్పుడు అలాంటి వాడు రైట్ హ్యాండెడ్గా ఉంటారు. సో నీ కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిపోయేవాడు నిజమైన స్నేహితుడు కాదు. నీ 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్, 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్, నువ్వు కష్టం చెప్పావు, తెల్లారే మాయమైపోయాడు, ఈజ్ నాట్ ఏ ట్రూ ఫ్రెండ్, ఈజ్ నాట్ ఏ ట్రూ ఫ్రెండ్, ఈజ్ నాట్ ఏ ట్రూ రిలేషన్షిప్. సో కొంతమంది మన చుట్టాలు, మన బంధువులు, మన అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిదండ్రులు కూడా చెప్తారు. నేను ఒక సందర్భంలో ఒక మాట అన్నాను. సో నీ గురించి ముందు మాత్రమే కాదు, నీ గురించి వెనుక మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళే నిజమైన బంధము, బంధుత్వము. సో నీ ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా నేను ఎలా తీసుకుంటానంటే నా ముందు మాత్రమే కాదు, నా వెనకాల కూడా నా గురించి మంచిగా మాట్లాడతారు చూసారా, వాళ్ళే నిజమైన స్నేహితులు, వాళ్ళే నిజమైన వెల్ విషర్స్. ఒక ప్రాణ స్నేహితుడు అంటున్నాడు, సో నేను నీ ప్రాణ స్నేహితుడు అంటున్నాడు, కానీ వెనకాల మన గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, మన విషయాలన్నీ 10 మందికి పంచుతున్నాడు, మన గురించి నాశనాన్ని కోరుకుంటున్నాడు. అతను నిజమైన స్నేహితుడు కాదండి. మన సొంత ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మన గురించి చెడుగా 10 మందికి మాట్లాడుతున్నారు. ఈవెన్ కన్న తల్లి కూడా కొన్ని సందర్భాల్లో చెడుగా మాట్లాడుతుంటా ఉంటుంది. కన్న తండ్రులు కూడా, కన్న బిడ్డలు కూడా మాట్లాడుతుంటా అంటారు. ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా నీ ముందు మాత్రమే కాదు, నీ వెనకాల కూడా నీ గురించి మంచిగా మాట్లాడతారు చూసారా, వాళ్ళే నిజమైన స్నేహితుడు, నిజమైన బంధము, నిజమైన బంధుత్వము. ఇప్పుడు భార్య భర్త ఇద్దరున్నారు, భార్య లేనప్పుడు భర్త చెడుగా భార్య గురించి మాట్లాడుతుంది, ఈజ్ నాట్ ఏ ట్రూ హస్బెండ్. ఒకవేళ భర్త లేనప్పుడు భార్య చెడుగా మాట్లాడుతుంది, షీఈ్ నాట్ ఏ ట్రూ వైఫ్. సో నీ భార్య గురించి అయినా, నీ భర్త గురించి అయినా చెడుగా మాట్లాడకుండా తన ముందు మాత్రమే కాదు తన వెనకాల కూడా నువ్వు మంచిగా మాట్లాడతావా, యు ఆర్ ఏ బికమ్ ఏ గుడ్ హస్బెండ్. సో నీ పిల్లల గురించి కూడా వాళ్ళ ముందు బాగానే ఉంటున్నావు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నావు. సో యు ఆర్ నాట్ ఏ ట్రూ మదర్, యు ఆర్ నాట్ ఏ ట్రూ ఫాదర్. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఆల్సో, వాళ్ళ పిల్లల్నే శపించడం నేను చూశాను, వాళ్ళ పిల్లల్నే నాశనం కావాలని చూశాను, వాళ్ళ పిల్లలు ఎందుకు పుట్టారని తిట్టిన వాళ్ళని చూశాను. సో దే ఆర్ నాట్ ఏ ట్రూ వైఫ్, సారీ ట్రూ ఫాదర్ అండ్ మదర్. సో అలా క్యాల్కులేట్ చేసుకోవాలి. సో నీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీ తోడుగా ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితుడు. కొన్నిసార్లు అందుకే నేను వెల్ విషర్ని మనం ఎప్పుడు కూడా పక్కకు పెట్టుకోవాలి. ప్రతి ఫ్రెండ్ వెల్ విషర్ కాదు, ప్రతి స్నేహితుడు కూడా మన వెల్ విషర్ కాదు, ప్రతి చుట్టం కూడా మన వెల్ విషర్ కాదు.
సో బంధువు అంటున్నాడు కానీ నీ మంచి కోరుకోవట్లేదు. స్నేహితుడు అంటున్నాడు నీ మంచి కోరుకోవట్లేదు. నీ భార్య నీ మంచి నీ భర్త మంచి కోరుకోవట్లేదు. సో ఎవరైనా కూడా నీ మంచి ఎవరైతే కోరుకుంటారో, నువ్వు బాగుండాలని బాగుపడాలని ఎవరైతే కోరుకుంటున్నారో, సో వాళ్ళే నిజమైన స్నేహితుడు, వాడే నిజమైన బంధుత్వము. ఐ విల్ క్యాల్కులేట్ ఇన్ దట్ ఏరియా. సో కొంతమంది మన మన చుట్టూ ఉంటారు, బాగానే మన ముందు మాట్లాడతారు, కానీ మనం లేనప్పుడు మన గురించి వెనకాల మాట్లాడతారు. దే ఆర్ నాట్ ఎ రియల్ కొలీగ్, దే ఆర్ నాట్ ఎ రియల్ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ ఎ రియల్ రిలేషన్షిప్. దెర్ ఇస్ నో రిలేషన్షిప్, ప్యూరిటీ ఉండదు. సో కాబట్టి నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దుర్దశలు అతడు వాడు సహోదరుగా నుండు. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలు ఎండిపోచును. సో విరిగిన మనసు, నలిగిన మనసు వల్ల అనారోగ్య పాలవుతుంది. అందుకే మనసు మీదకి ఏది తీసుకోకండి. ఒక మనసు ఊకే కృంగిపోతుందా, కృషించిపోతుందా, అది దానివల్ల నీకు ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యల బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఓవర్ థింకింగ్ వల్ల, ఎక్కువగా మనము తీసుకోవడం వల్ల, ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. సో నీ మనసు మ్యాక్సిమం సంతోషం ఉండేలాగా చూసుకో. అదే నీ ఆరోగ్యానికి. నీ మనసు బాగుంటే, ఆరోగ్యంగా ఉంటే నీ శరీరం కూడా బాగుంటుంది. నీ మనసు బాధపడుతుంటే నీ శరీరం కూడా బాధపడుతుంటుంది. నీ మనసు సంతోషంగా ఉన్నదనుకో, అదే ఆరోగ్యకరమైన మనసు ఉన్నదనుకోండి, అప్పుడు నీ యొక్క ఆలోచనలు బాగుంటాయి, నీ శరీరము బాగుంటుంది. సో సామెతలు 18 జీవ మరణములు నాలుకే వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. సో చూసారా, జీవము మరణము నాలుకే వశము. సో యూ కెన్ యూజ్ లైఫ్, యూ కెన్ యూజ్ టంగ్, డెత్. సో నువ్వు జీవాన్ని ప్రకటించుకోవచ్చు, మరణాన్ని ప్రకటించుకోవచ్చు. దేన్ని కావాలో నువ్వే యూజ్ చేసుకో. మ్యాక్సిమం 100 to 100% జీవాన్నే కోరుకోండి. 100 to 100% పాజిటివ్గా మాట్లాడడానికి ట్రై చేయండి. 100 to 100% నీ నాలుకతోటి ఏమి ప్రవచించుకో, శుభవచనాలు ప్రవచించుకో. నేను గొప్పవాణ్ణి అవుదును గాక, యేసునామంలో నాకు ఆశీర్వాదం వచ్చును గాక. అందరినీ ఆశీర్వదించడానికే ట్రై చేయి. నాశనం కావాలని కోరుకోకు నీ నాలుకతోటి. అందరు కూడా బాగుండాలని కోరుకో నీ నాలుకతోటి. సో అలాంటి వాళ్ళను వెరీ రేర్. సో కాబట్టి జీవ మరణమును నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వారు దాటి ఫలము తిందురు. నువ్వు మంచి మాటలు మాట్లాడు, మంచి ఫలాన్ని కోరుకుంటావు. చెడ్డ మాటలు మాట్లాడు, చెడు ఫలాన్ని కోరుకుంటావు. అండ్ వ్యర్థమైన మాటలు మాట్లాడు, వ్యర్థ ఫలాన్ని కోరుకుంటావు. సో ఆల్వేస్ యూజ్ యువర్ టంగ్ పాజిటివ్ ఓన్లీ. పాజిటివ్ వేగా యూజ్ చేయండి. నీ నోరు ప్రార్థించే నోరు, ఆరాధించే నోరు, స్తుతించే నోరు. సో ఆ నోటితో ఇతరులను ఎప్పుడు కూడా చెప్పించద్దు, ఇతరులను ఎప్పుడు కూడా బూతులు మాట్లాడద్దు. సో కాబట్టి నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. అందులో జీవం ఉంది, మరణం ఉంది. అందులోనే మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఒక ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలంటే ఒక నోటి మాట చాలు. ఆ ఇద్దరు భద్ర శత్రువులు కూడా, అజాత శత్రువులు కూడా కలవాలంటే ఒక నోటి మాటతో కలపచ్చు. చూసారా, ఒక రెండు దేశాలు విడిపోవాలన్న ఒక నోటి మాట చాలు. ఒక రెండు దేశాలు కలపాలన్నా కూడా ఒక నోటి మాటతో చాలు. అంటే జీవాన్ని ప్రకటించవచ్చు, మంచితనాన్ని ప్రకటించవచ్చు. ఒక నోటి మాటతో ఇద్దరిని విడదీయచ్చు, ఒక నోటి మాటతో విడిపోయిన ఇద్దరిని కలపచ్చు. సో ఏది కావాలి, చూస్ ఇట్. సో మ్యాక్సిమం నీ గురించి ఒకరు చెప్తున్నారు నీ దగ్గరకు వచ్చి, మా ఇంట్లో ఇది, మా ఇంట్లో అదని. సో అయినా కూడా నువ్వేం చెప్పాలి, లేదండి క్షమించాలి, వాళ్ళని మన్నించాలి, వాళ్ళ అర్థం చేసుకోండి అని అలా పాజిటివ్గా చెప్పొచ్చు. లేకపోతే కొంతమంది చెప్పగానే వాళ్ళ మీద ఇంకా 2-3 పుల్లలు వేసేసి ఇంకెక్కువగా చేస్తుంటా అంటారు. సో నీ నోటితోటి ఇద్దరిని కలిపేయి, కానీ ఇద్దరిని విడదీయడానికి ట్రై చేయకు. అది ఎంత పెద్ద శత్రువులైనా కూడా కలపడానికే ట్రై చేయి నీ నోటితోటి. సో నీ గురించి కూడా నువ్వు ఎప్పుడు కూడా నోటితోటి క్రిటిసైజ్ చేసుకోవద్దు. నీ నోటి నుంచి ఎప్పుడు కూడా ఎవరిని శపించొద్దు, నిన్ను నువ్వు కూడా శపించుకోవద్దు. నీ నోటి నిండా శుభవచనాలు ఉండాలి, నీ నోటి నిండా ఆశీర్వాదం ఉండాలి. ఏసునామంలో నేను ధనవంతునవునుగాక, ఏసునామంలో గుణవంతునవునుగాక, ఏసునామంలో ఐశ్వర్యవంతునుగాక, ఏసునామంలో ఆశీర్వదించబడును గాక. సో అలా నోటి నిండా పాజిటివిటీ. సో అలా పాజిటివ్గా కూడా ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను, సో ఇలా చెప్పించుకుంటావా అలాగే జరిగిపోతుంటుంది. సో స్పీక్ పాజిటివ్లీ ఫ్రమ్ టుడే. సో సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పువాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో మొక్కై వంగనిది మానై వంగదంటారు. అంటే చిన్నప్పుడే మనం ఏది చెప్పినా కూడా పిల్లలు వింటారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళు వినరు. అందుకే పిల్లల్ని సరిచేయాలంటే చిన్న ఏజ్లోనే సరిచేయాలి. పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళని సరిచేయడానికి ఏముండదు, ఎందుకంటే ముద్రిపోతారు వాళ్ళు. సో వాళ్ళ మాట వినరు. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, ఏ మార్గంలో నడవాలో ఏ మార్గంలో నడవద్దో వాళ్ళకు చిన్నప్పటి నుంచే నేర్పు. డోంట్ ఎంటర్టైన్ నెగిటివ్ ఎప్పుడైనా, చెడే, కీడే. ఇప్పుడే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, కంట్రోల్ చేయి. లేకపోతే పెద్దవాడు అయిన తర్వాత ఆ చెడ్డ మాటలు
వాడు అదే కంటిన్యూస్గా మాట్లాడుతుంటా అంటాడు. చెడుగా ఆలోచిస్తున్నాడు, కంట్రోల్ చేయి. చెడుగా మాట్లాడుతున్నాడు, కంట్రోల్ చేయి. దండించు, ప్రాబ్లం లేదు. ఒకడు ఒకడు నష్టపోతాడు అని తెలిసి నువ్వు కొట్టినా పర్లేదు. ఒకడు నువ్వు కొడితే బాగుపడతాడని తెలిసి నాకు కొట్టొచ్చు, ప్రాబ్లం లేదు. తిట్టొచ్చు, ప్రాబ్లం లేదు. సో కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పుడే నేర్పాలి వాళ్ళకు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో అందుకే మొక్కై వంగనిది మానై వంగదు. మన పిల్లల్ని సరిచేయాలంటే రైట్ ఏజ్ బాల్యమే. సో బాల్యము దాటిందంటే ఎవరు వినలేరు. సో కాబట్టి వాళ్ళను సరిచేయాల్సిన సమయము బాల్యంలోనే, నేర్పించాల్సిన సమయము బాల్యంలోనే, వాళ్ళు వినాల్సిన విధి కూడా బాల్యంలోనే ఉంటుంది. సో పెద్దగైన తర్వాత వినలేరు. సో కాబట్టి నడవవలసినతో వానికి నేర్పము. మంచి మార్గాల్లో నేర్పండి, మంచి క్రియలు నేర్పండి, దేవుడి మార్గంలో నడిపించండి పిల్లల్ని కూడా. సామెతలు 24:17 ఇనుము చేత ఇనుము పదునగును. సో ఒక ముళ్ళు తీయాలంటే ముళ్ళు కావాలి, ఒక వజ్రాన్ని కోయాలంటే వజ్రం కావాలి, ఒక ఇనుము వల్లనే ఇంకో ఇనుము పదునవుతుంది. అట్లా ఒకడు తన చెలికాని వానికి వివేకము పుట్టించును. ఒకడు జ్ఞానవంతుడు కావాలంటే ఇంకొక జ్ఞానితో తిరగాలి నువ్వు. సో ముళ్ళుతోటి తీస్తారు, వజ్రాన్ని వజ్రంతో కోస్తారు. ఒక ఇనుమును పదునగాలంటే ఇంకో ఇనుమును వాడతారు. సో అలాగే నువ్వు ఒక జ్ఞానవంతుడు కావాలి, గుణవంతుడు కావాలంటే నీకు కరెక్ట్ పర్సన్ ఉండాలి ఎప్పుడైనా కూడా. సో అందుకే నీ చుట్టూ ఉన్న సమాజంలో అనేక మంది ఉంటారు, వ్యర్థమైన వాళ్ళు ఉంటారు, జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు, నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కాకుండా మంచి నాలెడ్జబుల్తో, మంచి వైస్మాన్తో, మంచి ఆత్మీయులతో నువ్వు సహవాసం చేయి. సో అప్పుడు నువ్వు కూడా ఆత్మీయురాలుగా తయారవుతావు. మంచి వివేకం ఉన్న వాళ్ళతో సాహసం చేయండి. అప్పుడు కూడా మీరు కూడా వివేకం గలవారు అవుతారు. ఒకరున్నాడు ఎప్పుడు చూడు ఒకడి మీద పడి ఏడుస్తాడు. అలాంటి వాళ్ళతో నువ్వు సాహసం చేసావనుకో, వాడు నీ మీద కూడా పడి ఏడుస్తాడు. సో సో కాబట్టి ఒక మనిషి బాగుపడాలంటే ఇంకో మనిషి, ఒక మంచి వివేకంలో పొందాలంటే ఇంకో వివేకం. ఆ ఏజ్ ఎంత ఏజ్ అయినా పర్లేదు, 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, ఒక 10 సంవత్సరాలైనా కూడా. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు 50-60 సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఎక్కువగా టాలీ అయ్యేవాళ్ళు. చిన్నప్పటి నుంచే నాకు ఎక్కువగా, అంటే వాళ్ళ ఆలోచన శక్తి తగ్గట్టుగా నేను ఆలోచించేవాడిని, వాళ్ళు ఆలోచించే విధానానికి తగ్గట్టుగా నేను ఆలోచించేవాడిని. సో అందుకే నన్ను కూడా ఎక్కువ మటుకు 50 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళు, 70 ఇయర్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. సో యంగ్స్టార్స్ కంటే. సో ఎందుకంటే ఆ జ్ఞానంతో నేను ఉండేవాడిని, అంత సిన్సియారిటీగా, అంత డెడికేషన్గా, అంత నీతిగా, నిజాయితీగా ఉండేవాళ్ళను. సో ఆ పూర్వకాలపు పెద్ద మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళకు తగ్గట్టుగా ఉండేవాడిని. సో అలాంటి వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నీ జ్ఞానం కూడా అలా అభివృద్ధి చెందుతుంటుంది. సో సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సో మన లోపాలను మనం దాచిపెట్టద్దు, మన యొక్క బలహీనతను దాచిపెట్టద్దు. దేవునికి ప్రార్థించేసి వదిలేయాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సో మన లోపల చాలా లోపాలు ఉంటాయండి. ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ప్రే టు గాడ్ అండ్ లీవ్ దెమ్, దెన్ యూ విల్ బీ బ్లెస్డ్. సో నువ్వు దేనిని ఎంటర్టైన్ చేస్తున్నావు, నీ మనసులో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ బుద్ధిలో కానీ, నీ ఆత్మలో కానీ, దేన్నైతే ఎంటర్టైన్ చేస్తున్నావో అదే మనకు ఒకరోజు ఒక శాపంలాగా మారుతుంది. అది చెడే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనసులో అయినా ఆలోచనలైనా కూడా చెడు ఎప్పటికైనా చెడే, మంచి ఎప్పటికైనా మంచే. మంచి 10 సంవత్సరాల తర్వాత అయినా తిరిగి వస్తుంది, చెడు 10 సంవత్సరాల తర్వాత అయినా తిరిగే వస్తుంది. మంచి ఎప్పటికైనా మంచే, చెడు ఎప్పటికైనా చెడే. సో ఒక 10 మంది కలిసి ఉండాలని కోరుకుంటున్నావు మంచి, 10 మంది విడిపోవాలని కోరుకుంటున్నావు చెడు. సో ఏదైనా కూడా మన మీదికే వస్తుంది. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నీ లోపాలను ఎప్పుడు కూడా దాచిపెట్టుకోకు, దేవుడి దగ్గర మాట్లాడు, డిస్కస్ చేయి. అయ్యా నాలో ఈ లోపం ఉంది, ఇంకా తిడుతున్నాను, ఇంకా బూతులు మాట్లాడుతున్నాను, ఇంకా శపించుకుంటున్నాను, ఇంకా కోపం వస్తుంది, అయ్యా ఈ అతిక్రమాన్ని తీసివేయి, నేను వదిలేస్తున్నాను, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. సో లిక్కర్ తాగొద్దు, తెలుసు తాగితే బాగుండదని, ఆరోగ్యానికి ప్రాబ్లం అవుతుందని, అది విడిచిపెట్టిన వాడు బాగుపడతాడు. ఆ సిగరెట్ స్మోకింగ్ మంచిది కాదు లంగ్స్కి, అయినా తెలిసి తాగుతుంటా అంటారు. సో అది విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు. సో చెడు ఎప్పటికైనా చెడే, వదిలేసేయాలి. చెడ్డ మాట కావచ్చు, చెడ్డ ఆలోచన కావచ్చు, చెడ్డ పలుకులు కావచ్చు, చెడు క్రియలు కావచ్చు, చెడు ఎప్పటికైనా చెడే. కాబట్టి దాన్ని వదిలేసి కనికరం పొందుకోవాలి, లేకపోతే వర్ధిల్లము. సామెతలు 30:5 దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కెడము. సో దేవుడి మాటలు ఎప్పుడు కూడా సత్యము, నిజము. సో అవన్నీ కూడా ఏవి కూడా అబద్ధం లేదు దేవుడి మాటలలో. సో నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా టీచింగ్. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ మనం స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాము. కొన్ని పద్యాల వల్ల, కొన్ని శ్లోకాల వల్ల మనం కొన్ని నేర్చుకున్నాము చిన్నప్పటి నుంచి.
సో చిన్నప్పటి నుంచి నేర్చుకునే మనం కొన్ని మర్చిపోతాం ఇన్ని సంవత్సరాలు అయ్యాయి కాబట్టి. సో మళ్ళీ మనకు దేవుడు ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. దేవుడి మాటలు ఎప్పుడు కూడా పుటము పెట్టినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ఎక్కడము. సో దేవుడితో ఎక్కువసేపు గడపాలి, దేవుడిని ఆశ్రయించాలి, దేవుడి మీద ఆధారపడాలి. ఈ సృష్టి అంతా ఆయన కంట్రోల్లో ఉందండి. కానీ అది మర్చిపోయి ఇప్పుడు సైన్స్ కంట్రోల్లో ఉందని అంటున్నారు అందరూ కూడా. సైన్స్ కంట్రోల్లోకి సృష్టి వెళ్ళిందని. సో దేవుడే ఆ సైన్స్ని సృష్టిస్తే ఇప్పుడు ఆ సైన్సే దేవుణ్ణి డామినేట్ చేయాల్సి వచ్చింది. సో కాబట్టి సైన్స్కి కూడా అన్ని అధికారాలు లేవు. డాక్టర్ చనిపోతా అంటాడు, కానీ నువ్వు ప్రార్థించినప్పుడు ఆ చనిపోతానన్న పేషెంట్ కూడా మళ్ళీ బ్రతికి తిరిగి లేచి వస్తాడు. సో దేవుడిని ఆశ్రయించండి అన్ని విషయాలలో. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. సామెతలు 13:11. నువ్వు డబ్బు సంపాదించాలనే ఆశ ఉండాలి, తప్పు లేదు. అది కూడా కష్టపడి సంపాదించాలని. కష్టపడకుండా ఏది రాదు, అది వస్తే ఉండదు, నిలిచి ఉండదు, ఎక్కువ కాలం నిలబడదు అంటారు. అది నిజమండి. నువ్వు కష్టపడి సంపాదించిందే నీతోటి ఉంటుంది. సో కష్టపడకుండా సంపాదించింది ఎక్కువ కాలము నీ దగ్గర ఉండనే ఉండదు, నిలబడదు అది. సో మోసం సంపాదించి ధనము క్షీణించిపోవును. సో అది పోతుంది, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంటుంది. ఆర్థిక సమస్యలు వచ్చో, అనారోగ్య సమస్యలు వచ్చో, ఆ మోసంతో చేసిన సంపాదన ఎలా కుడి చేతితో తీసుకుంటావో అలా ఎడమ చేతితో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే కష్టం పడి చేసిన వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. సో కష్టపడి పని చేయకుండా ఏది రాదు, అది వచ్చినా కూడా ఎక్కువ కాలము నిలబడదు. కాబట్టి కష్టపడి సంపాదించండి, కష్టపడండి. 2 గంటలు కాదు, 12 గంటలైనా కష్టపడి సంపాదించుకోండి. అప్పుడే నువ్వు ఆస్తిని కూడా పెట్టుకుంటావు. షార్ట్కట్లో సంపాదించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించద్దు. డోంట్ గో ఫర్ ది షార్ట్కట్ వేస్. సక్సెస్కి ఎప్పుడు కూడా షార్ట్కట్ ఉండదండి, ఒక ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి మోసం చేసి ధనము సంపాదించడం అది వేస్ట్, అది వృధా అయిపోతుంది. కష్టపడి సంపాదించుకుందాం, మన ఆస్తిని అభివృద్ధి చేసుకోవచ్చు. సామెతలు 16:18. నాశనానికి ముందు గర్వము నడుచును. సో గర్వం వస్తుందంటే ఫస్ట్ వాడికి నాశనం వస్తుంది అన్నట్టు. సో నాశనానికి అంటే వాడు నాశనం అవుతున్నాడంటే మొదటి సూచన ఏంటంటే గర్వం. వాడి గర్వం వచ్చింది, ముందట నడుస్తున్నాడు అంటే వాడికి నాశనం అవుతున్నట్టు. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సో ఇప్పుడు మనల్ని నాశనం చేసేది మన గర్వమే, ఎవరో కాదు, బంధువులు కాదు, మిత్రులు కాదు. మన గర్వమే మనల్ని నాశనం చేస్తుంది. మన పడిపోవడానికి అహంకారమైన మనస్సే నడుచును. సో నువ్వు పడిపోతున్నావు అంటే అహంకారమైన మనస్సు ఉన్నట్టు, అది ముందు నడుస్తుందట. నువ్వు నాశనం అవుతున్నావు అంటే గర్వం ముందు నడుస్తుందట. సో కాబట్టి డోంట్ అలో, ఆ యొక్క గర్వాన్ని, అహంకారాన్ని ఎప్పుడు కూడా మనసులో అలో చేయొద్దు. బీదలను కరుణించేవాడు యెహోవాకు అప్పించేవాడు. నీకున్న దాంట్లో ఎంతో కొంత, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రజలు ఉన్నా, అక్కడ ఏదో ఒక బీదవాడు ఉంటాడు. ఆ బీదవాడికి ఎంతో కొంత నువ్వు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడము, ఒక పూట భోజనం పెట్టడము, లేకపోతే ఏదో ఒకటి చెయ్యి. ఎందుకంటే బీదలను కరుణించేవాడు యెహోవాకు అప్పించేవాడు. సో అప్పుకి ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. ఇంకొన్ని రోజులు ఆగితే చక్ర వడ్డీ వస్తుంది. అప్పుకి ఎప్పుడైనా కూడా వడ్డీతో సహా దేవుడిని కలిగిస్తాడు. సో నీకు వచ్చే ఫైనాన్సెస్లో కొంత పర్సంటేజ్ దేవుడికి, కొంత పర్సంటేజ్ పేదల వారికి కూడా ఖర్చు పెట్టాలి. వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయను, నీ కష్టమును. ఎందుకంటే నీ చేతులు ఇచ్చే చేతులుగా మార్చాడు. ఇచ్చే చేతులలో ఎప్పుడో కూడా దేవుడు లేమితనాన్ని ఉంచడండి, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో నువ్వు బీదలకు అన్నం పెడుతున్నావా, దేవుడికి అన్నం పెడుతున్నట్టే. దీవెలను కరుణిస్తున్నావా, దేవుడిని కరుణిస్తున్నావు. బీదలకు నువ్వు వస్త్రాలు కప్పుతున్నావా, దేవుడికి వస్త్రాలు కప్పుతున్నట్టే. బీదలను నువ్వు చూసుకుంటున్నావా, దేవుడిని చూసుకుంటున్నట్టే. సో బీదలను మానవ సేవ, దేవుడి సేవ అంటారు. మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అంటారు. సో కాబట్టి యెహోవాకు అప్పించేవాడు. అప్పుకు మనకేమొస్తుంది? వడ్డీ వస్తుంది. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము. సో గుర్తుపెట్టుకోండి, ఒకడు ఉన్నాడు, వాడు 10 మంది మీద ఏడుస్తున్నాడు. సో వాడితో కలిసి నువ్వు భోజనం చేయకు. వాని రుచి పదార్థాల నాశింపకు, వాళ్ళ రుచి పదార్థాల మీద ఆశింపకు. కొంతమంది ఉంటారు, సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల మీద పడే ఏడుస్తారు, ఇతరుల నాశనమే కోరుకుంటారు. అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేసావు అనుకో, వాడు నీకు నాశనాన్ని కోరుకుంటాడు. వాడితో అన్నం తిన్నా కూడా, వాడి భోజనాన్ని కూడా నువ్వు ఆశించకు. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో. కొంతమంది ఓర్వరండి, ఎదుటి వాళ్ళ మేలు ఓర్వరు. ఎన్నిసార్లు చెప్పు, వాళ్ళు అలాగే ఉంటారు. ఎప్పుడు కూడా తిడుతూనే ఉంటారు, ఎప్పుడు కూడా వాళ్ళు నాశనం కావాలనే కోరుకుంటారు. సో అలా ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము. అలాంటి వాళ్ళ ఇంటికి కూడా నువ్వు పోకని అంటున్నాడు దేవుడు. అందుకే నీ సర్కిల్లో కూడా నీ బాగుగా 10 మంది బాగు కోరుకునే వాళ్ళు నీ పక్కన ఉండాలి ఎప్పుడైనా కూడా. రుచిగల పదార్థములను నాశింపకము. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకొను. వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. ఉంటారు, నిన్ను తినమంటాడు, త్రాగమంటాడు. వాడే 10 మందిని మంచి కోరుకోవట్లేదు, నీ మంచి ఏం కోరుకుంటాడు?
వాడు అంటాడు నువ్వు తిను త్రాగమని, అది వాని హృదయంలోంచి కాదు, ఏదో ఫార్మాలిటీగా తినమంటాడు, ఫార్మాలిటీగా అంటాడు. నువ్వు తింటున్న సేపు వీడు ఎందుకు తింటున్నాడు అనేది ఏడుస్తుంటా అంటాడు. సో ఇతరుల మీద పడి ఏడ్చే వాళ్ళకు దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్కి స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్, స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ స్పీకింగ్ పీపుల్. ఏది మాట్లాడినా తప్పు తీసే వాళ్ళకు దూరంగా ఉండదు. ఎవరైనా పర్లేదు, అన్నైనా పర్లేదు, తమ్ముడైనా పర్లేదు, అక్కైనా పర్లేదు, చెల్లైనా పర్లేదు, స్నేహితుడైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. నీ పక్కన నీ మంచి కోరుకునేవాడు ఉన్నప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. నీ పక్కన నీ నాశనాన్ని కోరుకునేవాడు ఎప్పుడు కూడా ఉన్నా అక్కడ నువ్వు వర్ధిల్లలేవు. ఎందుకంటే వాడు 24 గంటలు నీ మీద పడి ఏడుస్తుంటా అంటాడు. సో నీవు తిని నన్ను తినేదాన్ని కక్కివేయదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. సో సో దిస్ ఈస్ ద గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ ప్రొవర్బ్స్. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మంచి వాక్యాలు మాకు వాక్యం ద్వారా మాట్లాడి చెప్పావు తండ్రి. అయ్యా ప్రొవర్బ్స్ సామెతల్లో ఉన్న మంచి మంచి వచనాలు, మంచి మంచి బాగా మంచి మంచి మాటలు మాతో మాట్లాడి మా జీవితాన్ని మరొకసారి సరిదిద్దినందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు తండ్రి. ఆమేన్.